10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి తెలియజేశారు. ఆదివారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని మోడల్ స్కూల్లో రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ విలేకరులతో కుల్లాయిస్వామి మాట్లాడారు. రాయదుర్గంలో 500 మంది ఈ పరీక్షలు రాసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణయ్య, రాయదుర్గం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో 10వ తరగతి మోడల్ పరీక్ష నిర్వహించడం జరిగింది. కేవలం ఈ 10వ తరగతి మోడల్ పరీక్ష మరి త్వరలోనే 1-2 నెలల్లో విద్యార్థులకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా రాబోతున్నాయి. ఈ పబ్లిక్ పరీక్షలో విద్యార్థులకు చాలామంది విద్యార్థుల భయాందోళనకు కూడా చాలామంది విద్యార్థులు భయపడుతూ ఉంటారు పబ్లిక్ పరీక్షలు రాస్తారు. గతంలో మరి 7వ తరగతి పబ్లిక్ పరీక్ష ఉండేది, 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఉండేది, ఇంటర్మీడియట్ ఉండేది. కానీ ప్రస్తుతం కాలం మారినందుకు అనుగుణంగా 7వ తరగతి పబ్లిక్ పరీక్ష తీసి కేవలం 10వ తరగతి మాత్రమే పెట్టారు. వాళ్ళు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ స్కూల్లో క్వార్టర్లీ కావచ్చు, హాఫర్లీ కావచ్చు, అన్యువల్ కావచ్చు ఎగ్జామ్స్ రాసింటారు. కానీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు వెళ్ళేటువంటి సందర్భంలో విద్యార్థులు ఎంత చదివినా కూడా కానీ పరీక్ష కేంద్రాలకు వెళ్ళేటువంటి సమయంలో భయాందోళనకు గురై నేర్చుకున్నటువంటి ఆన్సర్లు కావచ్చు పూర్తిగా మరి మర్చిపోవడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో విద్యార్థులకు ధైర్యం నింపడం, విద్యార్థుల్లో మనోధైర్యం నింపడం కోసం వాళ్ళ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి మోడల్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ముందస్తుగా అవగాహన కోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళాశాలలో వాళ్ళ విద్యా సంస్థలోనే పరీక్ష రాశారు. కానీ వేరే ఒక సెంటర్ పెట్టి బయట పెట్టడం వల్ల కేవలం పబ్లిక్ పరీక్ష ఎలా అయితే ఉంటుందో అలాంటి పద్ధతుల్లో ఇవాళ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ రాయదుర్గం పట్టణంలో దాదాపు 500 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయడం జరిగింది. విద్యార్థులు మనోధైర్యం నింపడం కోసం ఇవాళ ఏఎస్ఎఫ్గా ఈ పరీక్ష నిర్వహిస్తాం. వాళ్ళ విద్యార్థులందరూ కూడా నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా ఉండాల్సినటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో కేవలం చదువుతో పాటు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, లేదంటే ఏదైనా తప్పుదావ పట్టినటువంటి వాటి కూడా ప్రశ్నించే తత్వం విద్యార్థుల్లోనే నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు అందరూ కూడా మరి పిలుపునిస్తూ మన మేధావులందరూ కూడా చెప్పుకునేవారు. ఈ సమాజాన్ని కేవలం ఒక విద్యార్థి మాత్రమే మార్చగలడు, ఈ సమాజాన్ని కేవలం ఒక పెన్ను మార్చగలదు, ఈ సమాజాన్ని కేవలం ఒక పుస్తకమే మార్చగలదు, ఈ సమాజాన్ని కేవలం ఒక ఉపాధ్యాయులు మాత్రమే మార్చగలరని గతంలో మేధావులు చెప్పేటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుత విద్యార్థులందరూ కూడా ఈ సమాజాన్ని మార్చడం కోసం మీరందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి నుంచి మరి ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ పరీక్షలు రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కమిటీ నుంచి, రాయదుర్గం నియోజకవర్గ కమిటీ నుంచి మరి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.